మన భూమి మీద వర్షం కురిస్తే ఏముందిలే అనుకుంటాం, కానీ ఈ విశ్వంలోనే ఒక వింతైన గ్రహం ఉంది. అక్కడ మనలాగా నీటి చుక్కలు పడవు, అక్షరాల వజ్రాల వర్షం కురుస్తుంది. అవును, ఆకాశం నుండి కురిసేది వజ్రాలే. ఒకవేళ మనం ఆ గ్రహం మీదకి వెళ్ళి ఒక సంచి నిండా వజ్రాలు పట్టుకొస్తే ఇండియాలో మనం కుబేరులం అవ్వకపోవచ్చు అని మీకు అనిపిస్తుంది కదా. అయితే ఒక చిన్న ప్రాబ్లం ఉంది. అక్కడ ఆ వజ్రాల విలువ 0. అసలు వజ్రాల వర్షం ఎలా సాధ్యం? ఆ గ్రహం ఎక్కడుంది? ఈ ఇంట్రెస్టింగ్ మిస్టరీ ఏంటో ఇవాళ తెలుసుకుందాం. మనం మాట్లాడుకుంటా ఆ గ్రహాల పేర్లు నెప్ట్యూన్, అలాగే యురేనస్. ఈ గ్రహాలు సూర్యుడికి చాలా దూరంగా ఉండడం వల్ల అక్కడ గడ్డ కట్టే చలి ఉంటుంది, కానీ వీటి లోపల మాత్రం విపరీతమైనటువంటి పీడనం ఉంటుంది. శాస్త్రవేత్తల ప్రకారం ఆ గ్రహాల వాతావరణంలో ఉండే మెథిన్ గ్యాస్ ఆ విపరీతమైనటువంటి ఒత్తిడికి లోనై కార్బన్గా మారుతుంది. ఆ కార్బన్ కాస్త వజ్రాలుగా రూపాంతరం చెంది గ్రహం లోపల వర్షంలా కురుస్తుంది. నాసా పరిశోధనల ప్రకారం ఆ వజ్రాలు మన దగ్గర ఉండే డైమండ్స్ కంటే చాలా పెద్దవి అండ్ స్వచ్ఛందంగా ఉంటాయి. మరి అక్కడ వజ్రాల విలువ 0 అని ఎందుకన్నానంటే, అక్కడ వజ్రాలు అనేవి మన దగ్గర దొరికే ఇసుక లేదా రాళ్లలాగా సర్వసాధారణం. పైగా ఆ గ్రహాల మీద ఉష్ణోగ్రతలు సుమారు -200 డిగ్రీలు ఉంటాయి. అంటే అక్కడికి వెళ్ళి వజ్రాలు ఏరుకోవడం మనిషి వల్ల కాదు, రోబాల వల్ల కూడా సాధ్యం కానంత కష్టం. ఒకవేళ ఏదో మ్యాజిక్ జరిగి ఆ వజ్రాలన్నీ భూమి మీదకి వచ్చేస్తే అప్పుడు వజ్రాల రేటు 10 రూపాయలకు పడిపోతుంది. ఎందుకంటే ఏదైనా వస్తువు ఎక్కువగా దొరికినప్పుడు దానికి విలువ ఉండదు. మన భూమి మీద వజ్రాలు అరుదుగా దొరుకుతాయి కాబట్టి వాటికి అంత రేటు. ఖగోళ శాస్త్రవేత్తలు కేవలం ఈ 2 గ్రహాలని కాదు, విశ్వంలో పూర్తిగా వజ్రాలతోనే తయారైనటువంటి గ్రహాలను కూడా కనుగొన్నారు. వీటిని డైమండ్ ప్లానెట్స్ అంటారు. అంటే అక్కడ మట్టి, రాళ్ళు ఉండవు, మొత్తం వజ్రాలే. ఇదంతా వినడానికి ఒక కలలా ఉన్నా సైన్స్ పరంగా ఇవన్నీ నిజాలే. ఆకాశం వైపు చూసినప్పుడు ఆ మెరుస్తున్న నక్షత్ర మండలంలోనూ కూడా గ్రహాల్లో అన్ని రహస్యాలు ఉంటాయని కూడా మనం ఎప్పుడూ ఊహించాం కదా. భూమి మీద నీటి కోసం యుద్ధాలు జరుగుతుంటే అంతరిక్షంలో మాత్రం వజ్రాలు వర్షంలా కురుస్తున్నాయి. చూసారు కదా ఫ్రెండ్స్, దేనికైనా విలువ అనేది అది ఎంత తక్కువగా దొరుకుతుంది అనే దానికి మీద ఆధారపడి ఉంటుంది. మరి మీరు కూడా ఒక సంచి పట్టుకొని ఆ గ్రహం మీదకి వెళ్ళి వజ్రాలు ఏరుకొస్తారా? కామెంట్స్ లో చెప్పండి. ఈ వీడియో మీకు కొత్తగా అనిపిస్తే ఇప్పుడే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని స్పేస్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి మీరు కూడా ఒక సంచి పట్టుకొని ఆ గ్రహం మీదకి వెళ్ళి వజ్రాలు ఏరుకొస్తారా? కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో మీకు కొత్తగా అనిపిస్తే ఇప్పుడే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని స్పేస్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకండి.